బాక్స్ ఓపెన్ చేద్దాం. మనకి బ్యాగ్ ఇచ్చారు. సో ఇది పోర్టబుల్గా ఇది పెట్టుకొని వెళ్ళొచ్చాము మనం. ఓకే, ఈ బాక్స్ ఓపెన్ చేస్తే దీని పేరు నాకు తెలీదు. సో బాక్స్ ఇది. సో ఇది వచ్చేసి విండ్ స్క్రీన్. అంటే మనం బయట ఎప్పుడైనా అవుట్డోర్లో చేస్తున్నప్పుడు మన సౌండ్ అనేది విండ్ సౌండ్ దీంట్లో వినపడకుండా ఇది హెల్ప్ చేస్తుంది. దీన్ని మనం మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఇది ఛార్జర్ అయితే కాదు, ఇది మన కెమెరా కనెక్ట్ చేసుకోవడానికి అవుట్పుట్ ప్లగ్ ఇది. సో ఇది ఓపెన్ చేద్దాం. ఇలాంటి కొత్తది ఓపెన్ చేసేటప్పుడు భలే సరదాగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇలా కనపడుతుంది. సో వెనకాల ఓకే తీసి సో ఇలా అని మనం ఓకే దిస్ ఈజ్ ద వే. సో ఇది వస్తే ఆల్మోస్ట్ మనకి 2 మైక్రోఫోన్స్ ఉన్నట్టున్నాయి. ఓకే, 2 వచ్చేసి ఓకే మనం మ్యాగ్నెట్గా పెట్టుకోవచ్చు, లేకపోతే క్లిప్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే ఓకే ఇది వచ్చేసి కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే ఇది రిసీవర్. ఇది మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి. సో మనం లైవ్లో మాట్లాడేది ప్రతిదీ మైక్రోఫోన్లో రికార్డ్ అవుతుంది. సో మోస్ట్లీ ఇది ఇంకో రిసీవర్ పెట్టుకోవడానికి స్లాట్ అనుకుంటా. ఎస్, ఇంకో రిసీవర్ పెట్టుకోవడానికి స్లాట్ ఇది. సో దీన్ని అడాప్టర్ అంటారు నాకు తెలిసి. సో ఇది కూడా అడాప్టరే. మేబీ ఇంకోటి కావాలంటే మనం స్పేర్గా ఇంకో అడాప్టర్ ఉంటే బాగుంటుంది అనుకుంటే మనం ఇంకోటి పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి ఇది బట్ చూడటానికి చాలా పోర్టబుల్గా ఉంది. మనం ఎక్కడికైనా కానీ హ్యాండీగా ఉంది ఇది క్యారీ చేయటం. సో ఇది వచ్చేసి సి టైపు. మనం మోస్ట్లీ ఇప్పుడు ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్కి కూడా ఇప్పుడు సి టైప్ వచ్చింది కాబట్టి మన ఫోన్కి అయితే ఈజీగా సెట్ అవుతుంది. సో ఇంకొకటి ఛార్జింగ్ కేస్. సో ఇక్కడికి మనకి పవర్ బ్యాంక్ వచ్చినట్టు 4 డాట్స్ వస్తాయి. సో ఎంత ఛార్జింగ్ ఉందో ఇప్పుడు కనపడుతూనే ఉంటుంది. బట్ ఇక్కడ ఛార్జింగ్ అనేది క్లోజ్ చేసినప్పుడు మనకు కనపడదు. మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అప్పుడు ఇక్కడ ఛార్జింగ్ అనేది కనపడుతుంది, మీరు చూడొచ్చు. ఇంకొకటి మన రిసీవర్ గురించి మాట్లాడా. ఇంకోటి ట్రాన్స్మిటర్